సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్ చూడండి, డ్రూ మ్యాకింటైర్ కాంట్రవర్సీ అంటే బ్యాక్ స్టేజ్ ఏం జరిగింది ఆల్రెడీ నేను మీ అందరికి ఒకటిగా 2 వీడియోస్లో అప్డేట్ ఇచ్చేస్తాను. బట్ ఇప్పుడు ఫ్యాన్స్ ఒకటి స్టార్ట్ చేస్తాను అన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ వీ వాంట్ కోడి అన్నారు, అండ్ ఇప్పుడు ఈసారి ఫ్యాన్స్ వీ వాంట్ డ్రూ అంటున్నారు. ఎందుకంటే ఫ్యాన్స్కి అర్థమైపోయింది, అంటే రీసెంట్ టైంలో మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్తో ఇంత పెద్ద మంచి ఫ్యూడ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రసల్ మేనియా కోసం డామియన్ ప్రిస్ట్తో మ్యాచ్ బుక్ చేస్తున్నందుకు మన డ్రూ మ్యాకింటైర్ బి హ్యాపీ లేరు. అండ్ ఈ మాట మన ఫ్యాన్స్కి అర్థం కాగానే మన ఫ్యాన్స్ బి ఇదే అంటున్నారు, అంటే డ్రూ మ్యాకింటైర్ ఇంత చేసినాడు, సో అందుకనే వీ వాంట్ డ్రూ. అంటే దీని ఇంకా అర్థం ఏంటంటే డ్రూ మ్యాకింటైర్కి మీరు కొంచెం మంచిగా పుష్ చేయండి, మంచి మ్యాచ్లో బుక్ చేయండి రసల్ మేనియాలో అని ఈ టైప్లో ఫ్యాన్స్ డిమాండ్ అనేమాట. సో చూసాం ఇప్పుడు ఈసారి డబ్ల్యూడబ్ల్యూ ఇంటదా ఇనదా చూడాలి, మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఇంటరా అయినా చూడాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే విన్నారు, బట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ విన్నప్పుడు ఈ సంవత్సరం వినాలి కదా బాస్. అంటే చూడండి, డామియన్ ప్రిస్ట్ చిన్న సూపర్ స్టార్ కాదు, అంటే మంచి సూపర్ స్టారే, బట్ అది ఎక్కడో డ్రూ మ్యాకింటైర్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంత మంచి ఫ్యూడ్స్ ఇచ్చిన తర్వాత సీఎం పంక్ క్రాక్ ఫ్యూడ్లో క్రాక్ మ్యాచెస్లో ఫైట్ చేసిన తర్వాత ఇప్పుడు రసల్ మేనియాలో ఒకటిసారి డామియన్ ప్రిస్ట్తో ఫైట్ చేస్తారు, ఎక్కడో కొంచెము అంటే తక్కువ అనిపిస్తుంది అంట మన డ్రూ మ్యాకింటైర్కి. సో చూద్దాం ఇప్పుడు ఒకవేళ అంత మంచిగా ఉంటే మన ట్రిపుల్ హెచ్ మన డబ్ల్యూడబ్ల్యూ ఒకవేళ అర్థం చేసుకుంటే మేబీ రసల్ మేనియా కోసం డ్రూ మ్యాకింటైర్కి ఒక మంచి అపోనెంట్ దొరుకుతుందన్నమాట. లేదంటే ఇక మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డామియన్ ప్రిస్ట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఉమెన్ సూపర్ స్టార్ మన జార్డన్ గ్రేస్ గురించి. సో రీసెంట్లీ రాయల్ రంబల్ వచ్చిందన్నమాట, మేము ఒకటి తెలుసు. అండ్ ఇప్పుడు మనకి అండ్ మన జార్డన్ గ్రేస్ పైన అప్డేట్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూతో జార్డన్ గ్రేస్ అంటే ఒక జబర్దస్త్ మల్టీ ఇయర్ డీల్ కాంట్రాక్ట్ సైన్ చేసి అన్నమాట. మల్టీ ఇయర్ అంటే ఇది ఒక 5 years డీల్ అని చెప్తున్నారు. సో మేబీ అంత మంచి ఉంటే ఫస్ట్ NXTలో కనిపిస్తాయంట. అండ్ మెయిన్ రోస్టర్ లెవెల్ డీల్ అంట. ఇప్పుడు మెయిన్ రోస్టర్ లెవెల్ డీల్ అన్నప్పుడు డబ్బులు మాత్రం తక్కువ ఉండే అనమాట, చాలా కిరాక్గా డబ్బులు ఉంటాయి అండ్ పుష్ బి మంచిగా ఉంటుంది మెయిన్ రోస్టర్ అని. ఈ టైప్లో మనకి కొంచెం అంటే అప్డేట్ వస్తుంది అనమాట. సో నాకు తెలిసి మన జార్డన్ గ్రేస్ ఏంటంటే NXTలో వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మెయిన్ రోస్టర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ డబ్ల్యూడబ్ల్యూ ఫస్ట్ NXTలో పంపిస్తుంది, దాని తర్వాత మన మెయిన్ రోస్టర్ అని చెప్తున్నారు. సో చూద్దాం, ఏదున్నా లేకున్నది మనకి ఫ్యూచర్లో తెలిసిపోతాయి అనమాట. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు ఈసారి అయితే మన 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్ జే ఊసో గెలిచినారు. కానీ మీకు తెలుసా సీఎం పంక్ దీనిపైన ఏమన్నారు అంటే, సీఎం పంక్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు అంటే చూడండి, ఒకవేళ సీఎం పంక్ చేతిలో కంట్రోల్ ఉంటే అంటే మన ట్రిపుల్ హెచ్ ప్లేస్లో ఒకవేళ సీఎం పంక్ ఉంటే అంట మన సీఎం పంక్ ఏ టైప్లో బుక్ చేస్తుండే అంటే మొత్తం మ్యాచ్ ఎండింగ్లో 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్ ఎండింగ్లో ఓన్లీ రింగ్లో మన సీఎం పంక్ అండ్ మన జాన్ సీనా అంటే ఇద్దరే రింగ్లో ఉంటుండే అనమాట. లాస్ట్లో అందరూ ఎలిమినేట్ అయిపోతుండే, జాన్ సీనా అండ్ సీఎం పంక్ ఫేస్ టు ఫేస్ వస్తుండే అండ్ ఒక మంచి మ్యాచ్ జరుగుతుంది అనమాట. కొంచెం వీళ్ళు ఫైట్ చేస్తుండే అండ్ దాని తర్వాత మన జాన్ సీనా సీఎం పంక్కి ఎలిమినేట్ చేస్తుండే అనమాట. అండ్ మన జాన్ సీనా గెలుస్తుండే అని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. అంటే ఒక టైప్లో మన సీఎం పంక్ ఏమంటున్నారు అంటే జాన్ సీనా మన 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తేనే మంచిగా ఉంటుండే అని ఈ టైప్లో మన సీఎం పంక్ మాట్లాడుతున్నారు అన్నమాట. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు మీరు నా గురించి మాట్లాడతా అంటే సీఎం పంక్ గురించి మాట్లాడితే నేను 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచి నేను అసలు మేనియాలో వెళ్ళి నేను మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తే నా దగ్గర ఇంకేముంటుంది, ఏముండదు కదా, అంటే నా డ్రీమ్ మొత్తం అయిపోతుంది అనమాట. అంటే ప్రెసిడెంట్ మన సీఎం పంక్ ఎప్పుడు రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలే కదా, సో అందుకనే మన సీఎం పంక్ ఒక డ్రీమ్ అనమాట. అండ్ ఇప్పుడు ఆ డ్రీమ్ ఒకవేళ ఇంత ఫాస్ట్గా అయిపోతే అది కూడా అంత మంచిగా ఉండదు కదా అన్నట్టు మాట్లాడినారనమాట. బట్ నాకు తెలిసి ఈసారి మన రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో మన సీఎం పంక్ ఫైట్ చేస్తారనమాట. ఏదో ఒక మ్యాచ్లో కంపల్సరీ, అంటే ఇప్పుడు ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయినా సరే సింగిల్స్ మ్యాచ్ అయినా సరే మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారనుకుంటా ఈసారి, ఇది మాత్రం కన్ఫర్మ్. బట్ సీఎం పంక్ ప్రకారం అయితే జాన్ సీనా 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తేనే మంచిగా ఉంటుండే అని ఈ టైప్లో మాట్లాడేసినారు అనమాట. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. బట్ ఏంటంటే బాస్ మన జాన్ సీనాకి ఫ్యాన్స్ ఇప్పుడు రీసెంట్లీ అంటే ఎస్పెషల్లీ మన జాన్ సీనా ఫ్యాన్స్ ఎవరో హేటర్సే కాదు, అంటే మన జాన్ సీనా ఫ్యాన్సే కొంచెం కోపం చూపిస్తున్నారు, అంటే ఓపెన్ చెప్పాలంటే నారాజ్ అయిపోతున్నారు అన్నమాట మన జాన్ సీనా పైన. ఎందుకంటే ఇప్పుడు జాన్ సీనాది లాస్ట్ రన్ అని చెప్పినారు. ఓకే, 2025 మన జాన్ సీనా కోసం లాస్ట్ ఇయర్ అనమాట మన డబ్ల్యూడబ్ల్యూలో ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తే ఈ సంవత్సరం తర్వాత ఇక రిటైర్మెంట్ తీసుకుంటారనమాట ఈ సంవత్సరం ఎండింగ్లో. సో ఇలాంటప్పుడు అంటే లాస్ట్ ఇయర్ మనకి ఏమని చెప్పినారు, జాన్ సీనా చాలా జబర్దస్త్గా కనిపిస్తారు, రెగ్యులర్ కనిపిస్తారు, మంచి పోస్ట్లో కనిపిస్తారు అని చెప్పినారు. బట్ ఇప్పుడు మీరు ఒక లెక్కలో చూస్తే అంటే మీరు చూడొచ్చు, మీ ముందే ఉంది కదా, ఇప్పుడు మనము అంటే ఇప్పుడు జనవరి అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు మనం ఫెబ్లో ఉన్నామన్నమాట. అండ్ ఈ ఫెబ్ మంత్లో కనిపించారు అనమాట మన జాన్ సీనా, అంటే రాయల్ రంబోలో కనిపించినారు. బట్ ఇప్పుడు మనకి అంటే రా అయినా సరే మన స్మాక్ డౌన్ అయినా సరే దాంట్లో
టైంలో కనిపించారంట. ఎందుకంటే మూవీ షూటింగ్ కోసం ఆల్రెడీ వెళ్ళిపోయినారు. మ్యాచ్ బాక్స్ అని ఒక మూవీ షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ కంప్లీట్ చేయడానికి మన జాన్ సీనా వెళ్ళిపోయినారు అనమాట. బట్ లాస్ట్ టైం నాకు ఏమని చెప్పినారు, నో మూవీ షూటింగ్, ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూ, ఓన్లీ రెస్లింగ్, ఓన్లీ మా డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ అని చెప్పినారు. బట్ అయినా ఇప్పుడు సెకండ్ మంత్ అనమాట ఈ సంవత్సరంది, అండ్ అయినా మన జాన్ సీనా మూవీ షూట్లో వెళ్ళినారు. అండ్ ఈ మంత్లో కనిపించారంటే డైరెక్ట్గా ఇక ఎలిమినేషన్ చేంబర్లో కనిపిస్తుంట. అండ్ ఒకవేళ ఫ్యాన్స్ ఎక్కువ ప్రెషర్ పెడితే మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ ఎలిమినేషన్ చేంబర్ కంటే ముందు ఏదైనా ఒక షో కోసం పిలవచ్చు మన జాన్ సీనాకి. బట్ ఒక్క షో కోసం వస్తారనమాట. దాని తర్వాత ఇక ఎలిమినేషన్ చేంబర్లో కనిపిస్తారనమాట మన జాన్ సీనా. సో అందుకని ఫ్యాన్స్ కొంచెం నారాజ్ అవుతున్నారు, కొంచెం కోపం చూపిస్తున్నారు. అంటే ఇదేంటంటే ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఉందన్నమాట, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో. సో ఇప్పుడు ఈ మంత్లో మొత్తం బిస్కెట్ అయింది ఇక జాన్ సీనా. ఈ మంత్లో ఇప్పుడు అంటే రాయల్ రంబుల్ కనిపించింది, ఇక కథం టాటా బాయ్ బాయ్, ఇంకేం లేదా ఇక్కడ. అంటే మా ఫ్యాన్స్ రెగ్యులర్ చూడాలనుకుంటున్నారు. అంటే ఎవ్రీ వీక్ కాకుండా ఒక వారం వదిలేసి ఇంకో వారంలో కనిపించాలి కదా. ఇప్పుడు రోడ్ టు రెసల్మేనియా స్టార్ట్ అయిపోయింది. సో ఫ్యాన్స్ ఇప్పుడు ఈ టైప్లో కొంచెం నారాజ్ అవుతున్నారన్నమాట. జాన్ సీనా ఫ్యాన్స్ ఎస్పెషల్లీ చాలా నారాజ్ అవుతున్నారు మన జాన్ సీనా అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ పైన. సో చూద్దాం మన డబ్ల్యూడబ్ల్యూ ఎలిమినేషన్ చేంబర్ కంటే ముందు ఒక షోలో పిలిచి అండ్ మన ఎలిమినేషన్ చేంబర్లో మన జాన్ సీనా వచ్చిన తర్వాత దాని తర్వాతైనా సరే మన జాన్ సీనా రెగ్యులర్గా కనిపించాలి బాస్ అని కనిపిస్తుంది కదా. ఎలిమినేషన్ చేంబర్ తర్వాత ఇంకేముంటుంది ఇక డైరెక్ట్గా మన రెసల్మేనియా ఉంటుంది కాబట్టి మన అంటే కంపల్సరీ అప్పుడు ఇంకా రెగ్యులర్గా కనిపిస్తారు అనుకుంటా మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన అలెక్సా బ్లెస్ గురించి. సో చూడండి బాస్, రీసెంట్లీ మన 30 ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో అలెక్సా బ్లెస్ రిటర్న్ చేసింది. అండ్ రిటర్న్ చేయగానే బాస్ మొత్తం అంటే మీరే చెప్పండి, 30 ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో ఓన్లీ అలెక్సా బ్లెస్కి చాలా అంటే చాలా జబర్దస్త్ పాప్ దొరికింది బాస్. అంటే ఫ్యాన్స్ నుంచి చాలా జబర్దస్త్ చీర్ వినపడ్డది అనమాట. ఫ్యాన్స్ చాలా మంచి సపోర్ట్ చూపించారు, చాలా లౌడ్గా చీర్ చేశారు అనమాట మన అలెక్సా బ్లెస్ రిటర్న్ చేసినప్పుడు. అండ్ బాస్ ఇదంతా చూసి అంటే మన హాలీవుడ్ నుంచి ఇప్పుడు హాలీవుడ్ది కన్ను పడ్డానమాట మన అలెక్సా పైన. అంటే హాలీవుడ్ చూస్తుందన్నమాట. హాలీవుడ్కి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. అంటే మన అలెక్సా ఎంట్రీ అయినప్పుడు ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ చాలా లౌడ్గా చీర్ చేసినారు కదా. సో అది చూసి అది ఎక్కడనో హాలీవుడ్గా నచ్చిందంట. అంటే మన ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అంటే మన హాలీవుడ్ ఇదంతా అనమాట. సో ఇప్పుడు వాళ్ళు మేబీ ఇన్ ఫ్యూచర్లో మన అలెక్సా బ్లెస్కి ఒక మంచి మూవీ ఏమైనా ఆఫర్ ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ కనిపిస్తున్నారంట అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట మన అలెక్సా బ్లెస్ పైన. అండ్ బాస్ అంతేకాదు మన అలెక్సా బ్లెస్ మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసిందా చేయలేదా అంటే దీని ఆన్సర్ మనకు వచ్చేసింది. అండ్ దీని ఆన్సర్ ఏంటంటే మన అలెక్సా బ్లెస్ మన డబ్ల్యూడబ్ల్యూతో మల్టీ-ఇయర్ డీల్ సైన్ చేసింది. 5 సంవత్సరాలది డీల్ సైన్ చేసిందంట మన అలెక్సా బ్లెస్. సో దీని అర్థం ఏంటంటే మన అలెక్సా బ్లెస్ మనకి ఇక 5 సంవత్సరాల వరకు కంటిన్యూగా మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తుంది అనమాట. బట్ పుష్ మాత్రం మంచిగా ఉండాలి బాస్. అంటే 30 ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ ఎక్కడనో కొంచెం వీక్గా కనిపించింది అనమాట. అంత స్ట్రాంగ్గా బుక్ చేయలేదు మన అలెక్సా బ్లెస్కి. సో కొంచెం స్ట్రాంగ్గా బుక్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు ఒకటి కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ అది ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ మన ఇండియాలో ఏప్రిల్ మంత్ నుంచి నెట్ఫ్లిక్స్లో చూడడానికి దొరుకుతాయంట. ఎస్ అంటే మన సోనీ నెట్వర్క్ వాళ్ళు మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేయలేదు, ఇక మొత్తం అయిపోయిందనమాట. ఇక మన డబ్ల్యూడబ్ల్యూ మన ఇండియాలో నెట్ఫ్లిక్స్ పైన వస్తుందన్నమాట. ఎప్పటి నుంచి మన ఏప్రిల్ మంత్ నుంచి. అండ్ నాకు తెలిసి ఇప్పుడు మీలో కొంతమంది అడుగుతారంటే ఇప్పుడు టీవీలో రాదా అంటే దానిపైన ఇంకేం అప్డేట్ లేదు బాస్. ఇప్పుడు ఏది ఉన్నా ఏది లేకున్నా అంటే వీక్లీ షో అయినా సరే ప్రీమియం లైవ్ ఈవెంట్ అయినా సరే ప్రతి ఒక్కటి మనకి మన ఇండియాలో ఏప్రిల్ మంత్ నుంచి నెట్ఫ్లిక్స్ పైన చూడడానికి దొరుకుతాయని ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇది మాత్రం కన్ఫామ్గా అంటే నెట్ఫ్లిక్స్ వెళ్ళిపోతుంది ఏప్రిల్ మంత్ నుంచి మన డబ్ల్యూడబ్ల్యూ. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అంటే ఇప్పుడు అంటే కేబుల్ ఛానల్ రాకపోతే మంచిగా ఉంటుందా నెట్ఫ్లిక్స్? ఓకేనా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద పీపుల్ ఛాంప్ ది బ్రాహ్మా బుల్ ద రాక్ గురించి బాస్. మన ఫైనల్ బాస్ ద రాక్ వర్సెస్ మన ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ మ్యాచ్ మళ్ళీ ఒకసారి మన డబ్ల్యూడబ్ల్యూ టీచ్ చేస్తున్నాను అనమాట. అంటే రాయల్ రంబుల్ కంటే ముందు అంటే కొన్ని వీడియోస్ అక్కడ షూట్ చేసిన అనమాట. కొంతమంది ఫ్యాన్స్ కొంతమంది చిన్న సెలబ్రిటీస్ వాళ్ళంతా కలిసినారనమాట రోమన్ రేన్స్తో. సో అక్కడ ఏమైందంటే ఒక మనిషి అక్కడ మన రాక్ టీ షర్ట్ వేసుకొచ్చిండు. సో అప్పుడు మన రోమన్ రేన్స్ కొంచెం కోపం చూసినారనమాట. అంటే ఒక ఫనీ టైప్ అది షూట్ చేసినారు ఓపెన్ చెప్పాలంటే. బట్ అక్కడ మన పాల్ హెమన్ ఏమన్నారంటే టీ షర్ట్ స్టూపిడ్ లా కనిపిస్తుంది అనమాట మన రోమన్ రేన్స్ ముందు, ట్రైబల్ చీఫ్ ముందు. అంటే రాక్ టీ షర్ట్ ఒక స్టూపిడ్ లా కనిపిస్తుంది చెప్పినారనమాట. సో డబ్ల్యూడబ్ల్యూ టీజర్స్ మాత్రం ఇస్తుంది. రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ టీజర్స్ మాత్రం ఆ డబ్ల్యూడబ్ల్యూ ఇస్తుంది అనమాట. బట్ మనకి
ఆన్ టీవీలో అక్కడ ఏం కనిపిస్తలేదు. సో డబ్ల్యూడబ్ల్యూ చూడ అంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడో అయిపోతుండే బాస్. ఒకవేళ లాస్ట్ ఇయర్ వి వాంట్ కోడి అని అనకపోతే లేదా లాస్ట్ ఇయర్ ఎప్పుడో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అయిపోతుండే అనమాట. బట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మొత్తం గడబడి అయిపోయింది అనమాట. ఒక సినిమానే మారిపోయింది. అండ్ ఇప్పుడేమో మన డబ్ల్యూడబ్ల్యూ చూడాలి టీజర్స్ అయితే ఇస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ బాస్ అంతేకాదు మీ అందరూ గుర్తుండొచ్చు ఒక అప్డేట్, గుర్తుందని చెప్పండి. రీసెంట్లీ అంటే కొన్ని డేస్ బ్యాక్ నేను మీ అందరూ ఒక అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే మన దేవ్ మెల్జర్ ఏమని చెప్పినారంటే ద రాక్ రెసల్మేనియాలో ఫైట్ చేస్తలేడు. ఈ టైంలో మన దేవ్ మెల్జర్ అప్డేట్ ఇచ్చినారు. బట్ మన ద రాక్ దానిపైన రెస్పాండ్ ఇచ్చినట్టే రిప్లై ఇచ్చినారన్నమాట. సో ద రాక్ ఏమన్నారంటే లేదు ఇదంతా వేస్ట్ మాటలు, వీళ్ళకి ఏం తెలుసు అన్నట్టు. ఈ టైం అంటే ఇప్పుడు ద షీట్స్ వాళ్ళకి అంటే సోర్సెస్ వాళ్ళకి స్పెషల్లీ మన దేవ్ మెల్జర్కి అక్కడ చెప్పినారన్నమాట. అంటే వీళ్ళకేం తెలుసు అన్నట్టు మాట్లాడినారన్నమాట. ద రాక్ అంటే వస్తారని ఫైట్ చేస్తా అన్నట్టే మాట్లాడినారు. బట్ ఎక్కడి నుంచి అసలు ఏమైనా కనిపిస్తుందా? ఇంకేం కనిపిస్తలేదు. కనీసం ఇప్పుడు ఎలిమినేషన్ చేయంబోలు ఏమైనా క్లారిటీ వస్తుందా అంటే ఇప్పుడు ఏం నమ్మకం పెట్టాలా అసలు ఇప్పుడు ఏం చెప్పాలి మీరు చెప్పండి. అంటే ఏదైనా ఉంటే రాయల్ రంబల్ నుంచి అయిపోవాల్సింది, ఇంకేం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ రాయల్ రంబల్ నుంచి ఎంత జరిగింది సినిమా మీరు చూసినారు. లాస్ట్ ఇయర్ రాయల్ రంబల్ నుంచి మొత్తం డబ్ల్యూడబ్ల్యూ మొత్తం చేంజ్ అయిపోయింది. రాక్ రోమన్ ఇదంతా స్టార్ట్ అయిపోయింది అనమాట. కోడి రోడ్స్ వి వాంట్ కోడి అంతా స్టార్ట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ రాయల్ రంబల్ నుంచి. బట్ ఈ సంవత్సరం రాయల్ రంబల్ అయిపోయిన తర్వాత ఇంకేం కాలేదు, మొత్తం సైలెంట్గా ఉండనమాట. అస్సలు ఏం హైప్ లేదు ఈసారి రెసల్మేనియా కోసం. సో మా డబ్ల్యూడబ్ల్యూ ఏదో ఒకటి చేసి మంచి హైప్ క్రియేట్ చేయాలి. సో రాక్ అయితే ఫైట్ చేస్తానంటూ మాట్లాడినారు. బట్ ఇంకేం కనిపిస్తలేదు అక్కడ. సో చూద్దాం ఇంకేమైనా అప్డేట్ వస్తే నేను మీ అందరికీ అప్డేట్ ఇస్తాను. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ మాత్రము అంటే అప్పుడప్పుడు ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కంటిన్యూగా టీజ్ చేస్తూనే ఉంది బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మన రెసల్మేనియా మ్యాచ్ గురించి మాట్లాడితే మీకు తెలుసా మన పీడబ్ల్యూ ఇన్సైడర్ నుంచి ఒక అప్డేట్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ మొత్తం ఒక మ్యాచ్ లాక్ చేస్తుందంట రెసల్మేనియా కోసం. అండ్ ఆ మ్యాచ్ ఇంకేదో కాదు, రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ వర్సెస్ మన సీఎం పంక్. అంటే ఒక షాకింగ్ ఒక జబర్దస్త్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మన డబ్ల్యూడబ్ల్యూ లాక్ చేస్తుందంటే రెసల్మేనియా కోసం. రోమన్ వర్సెస్ సెత్ వర్సెస్ మన పంక్ అనమాట, సీఎం పంక్. అండ్ నేను మీ అందరికీ అంటే రాయల్ రంబల్ జరిగినప్పటి నుంచి చెప్తున్నాను, మేబీ ఇది ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు. మేబీ అంత మంచిగా ఉంటే మన ఎలిమినేషన్ చేంబర్లో అని చెప్పినా, లేదంటే రెసల్మేనియా అని చెప్పినాను. అండ్ మేబీ ఒకవేళ ఎలిమినేషన్ చేంబర్ ఇలా మధ్యలో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగకపోయినా చేంబర్ మ్యాచ్ ఫైట్ చేసినప్పుడు అక్కడ పోయి ఛాన్స్ తమాషాలు జరుగుతాయని నేను మీ అందరికీ ముందే చెప్పినా అనమాట. అండ్ ఇప్పుడు మనకి అప్డేట్స్ ఏమొస్తున్నాయి అంటే మన డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ మొత్తం ప్లాన్ చేస్తుందంట ఈసారి రెసల్మేనియా కోసము రోమన్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ మ్యాచ్. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఈ మ్యాచ్ మామూలు మ్యాచ్ కాదు బాస్. అంటే ఎస్ మనకి రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కావాలి కరెక్టే. బట్ మీరు ఒక్కసారి ఈ మ్యాచ్లు అంటే మీరు స్టార్ పవర్ చూస్తే చూడండి, అక్కడ ఎవరు ఉన్నారు, అక్కడ రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ ఎంత పెద్ద సూపర్ స్టార్, సెత్ రాలిన్స్ ఎంత పెద్ద సూపర్ స్టార్, రోమన్ రైన్స్ ఒక ట్రైబల్ షేక్ ఒక పెద్ద సూపర్ స్టార్. అంటే నిజంగా ఈ మ్యాచ్లో స్టార్ పవర్ అంటే కిరాక్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఫైట్ చేస్తారు, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది. సో అందుకని నాకు కూడా డబ్ల్యూడబ్ల్యూ ఈ మ్యాచ్ బుక్ చేద్దామని ఈ టైప్లో లాక్ చేస్తుందన్నమాట. సో చెప్పలేము, నెవర్ సే నెవర్. రాక్ అయితే నేను వస్తా ఫైట్ చేస్తానంటే మాట్లాడినా, బట్ ఈసారి ఏం కనిపిస్తలేదు. ఆ 20 అడుగులు మనకి ఏం కనిపిస్తలేదు అనమాట, ఒక అడుగు మనకు కనిపిస్తలేదు. సో చూద్దాం ఎలిమినేషన్ చేంబర్ వరకు ఇంకేమైనా క్లారిటీ వస్తుందా చూడాలి. బట్ ఇంకొకటి ఏంటంటే బాస్, రోమన్ రైన్స్ ఇంజూర్డ్ అయినాడు అంటే మన సెత్ రాలిన్స్ రాయల్ రంబల్లో అంటే రింగ్ బయట డైరెక్ట్గా ఫ్లోర్ పైన గ్రౌండ్ పైన స్టాంప్ ఇచ్చి పడిచి ఒకటి కాదు 2 స్టాంప్స్ అనే మాట. ఒకటేమో డైరెక్ట్ ఫ్లోర్కి, ఇంకోటి ఏమో మన స్టీల్ స్టెప్ పైన స్టాంప్ ఇచ్చి పడేసిండు మన సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్కి. అండ్ దాని తర్వాత మనకి రీసెంట్లీ రాల్ ఏమని అప్డేట్ ఇచ్చినారు అంటే రోమన్ రైన్స్ ఇంజూర్డ్ ఉన్నాడు అండ్ ఎప్పటి వరకు రిటర్న్ చేస్తాడో ఎలాంటి అప్డేట్ లేదు, అంటే చెప్పలేము అన్నట్టు మన మైకల్ కోహ్లీ అప్డేట్ ఇచ్చినారనమాట రీసెంట్లీ రాలో. సో దీని అర్థం ఏంది అంటే నిజంగానే రోమన్ రైన్స్ ఇంజూర్డ్ ఉన్నాడా, అంటే నిజంగా రోమన్ రైన్స్ ఇంజూర్డ్ అయిందా అంటే ఓపెన్ చెప్పాలంటే ఇది ఒక స్టోరీ లైన్ అనమాట. అంటే నిజంగానే ఇంజూర్డ్ కాలేదు, స్టోరీ లైన్ ప్రకారం సెత్ రాలిన్స్ అటాక్ వల్ల రోమన్ రైన్స్ ఇంజూర్డ్ అయినారని ఈ టైప్లో మనకి చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎటు తిరిగి రెసల్మేనియాలో రోమన్ వర్సెస్ సెత్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ అప్డేట్ బయట రాగానే అంటే ఇప్పుడు నిజంగానే ఇంజూర్డ్ లేడు, జస్ట్ ఒక స్టోరీలో ఇంజూరీ అనగానే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఎందుకు అంటే రోమన్ రైన్స్కి ఎందుకు అంటే రిటర్న్ చేసినప్పటి నుంచి రెసల్మేనియా అయిపోయినప్పటి నుంచి ఇంత వీక్గా ఇంత బేకార్గా ఎందుకు బుక్ చేస్తున్నారు అసలు రోమన్ రైన్స్కి, ఎందుకు అసలు ఇదంతా అవసరమా అన్నట్టు డైరెక్ట్గా మీరు మ్యాచ్ బుక్ చేయొచ్చు కదా, ఫ్యూడ్ చూపించచ్చు కదా, టక్ ఆఫర్ చూపించచ్చు కదా రోమన్కి సెత్కి సీఎం పంక్కి. అండ్ ఇప్పుడు ఇలాంటి ఇంజురీ చూపించి ఎందుకు కొంచెం టైం కోసం ఒకసారి మ్యాయం చేసినారు. అండ్ ఎలిమినేషన్ చేంబర్ గురించి మాట్లాడితే రోమన్ రైన్స్
ఎలిమినేషన్ చేంబర్లో ఫైట్ చేయడనే ఇలాంటి రూమర్స్ వస్తాయన్నమాట. బట్ చెప్పాలి ఇప్పుడు ఎంత టైం కోసము రోమన్ రేన్స్ అంటే రింగ్ నుంచి బయట ఉంటా అంటే ఎంత టైం కోసం రావడం దానిపైన అప్డేట్ లేదు కదా. సో మేము చెప్పలేము డబ్ల్యూడబ్ల్యూకి కొంచెం సర్ప్రైజ్ చేయడానికి ఎలిమినేషన్ చేంబర్ కోసం మీరు రోమన్ రేన్స్కి బుక్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా రోమన్స్ వచ్చినా రావచ్చు ఎలిమినేషన్ చేంబర్లో, మేమేం చెప్పలేము. బట్ ఒకవేళ రోమన్ రేన్స్ ఎలిమినేషన్ చేంబర్లో ఫైట్ చేయకపోతే ఇలా స్టోరీ ఏ టైప్లో ముందు వెళ్తుంది. ఇప్పుడు సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ ఇలా మధ్య ఆల్రెడీ ప్రాబ్లం ఉంది అండ్ వీళ్ళిద్దరు కంపల్సరీ మన ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్లో ఉంటారన్నమాట. అంటే ఆల్రెడీ జాన్సన్ కన్ఫర్మ్ అయిపోయినారు, సీఎం పంక్ కన్ఫర్మ్ అయిపోయినారు, నెక్స్ట్ వీక్ సెత్ రాలిన్స్ కన్ఫర్మ్ అయిపోతారు అనమాట. సో వీళ్ళైతే కంపల్సరీ ఉంటారు. సో ఇప్పుడు రోమన్ రేన్స్ అండ్ వీళ్ళు అంటే ఇలా స్టోరీ ఎట్లా కంటిన్యూ అవుతుంది అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ అటాక్ చేసిన రోమన్ రేన్స్ పైన. సో అందుకని సెత్ రాలిన్స్ పైన అయితే కంపల్సరీ రోమన్ రేన్స్ వచ్చి అటాక్ చేస్తాడు అనమాట. చాలా కోపం చూపిస్తాడు రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్ పైన. సో ఇప్పుడు ఈ ఫ్యూడ్లో సీఎం పంక్ ఇప్పుడు ఏ టైప్లో ఇన్వాల్వ్ అవుతాడో అదే చూడాలి. అంటే ఆల్రెడీ ఒక టైప్లో చూస్తే ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమాట సెత్ రాలిన్స్, ఎందుకంటే ఇలా ఫ్యూడ్ నడుస్తుంది. సో వీళ్ళు రోమన్ రేన్స్ ఏ టైప్లో ఇన్వాల్వ్ చేస్తే చూడాలన్నమాట. డైరెక్ట్గా ఇప్పుడు నాకు సెత్తో ప్రాబ్లం ఉంది, నువ్వు వచ్చినావు సెత్ కోసం, ఇదంతా ఏందని మా సీఎం పంక్ చెప్తారన్నమాట. సో ఆ టైప్లో వెళ్తుంది అండ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బుక్ అయినా బుక్ కావచ్చు. అండ్ సీఎం పంక్ ఫేవర్ గుర్తుంది కదా, పాల్ హేమన్గా ఒక ఫేవర్ అని చెప్పినారు. సో మేబీ ఆ టైంలో నువ్వు రోమన్ రేన్స్తో పాటు కాదు నువ్వు నాతో పాటు ఉండాలని చెప్పినట్టు చెప్తారనుకుంటా. రెస్ల్మేనియా నువ్వు నా సైడ్ ఉండాలని చెప్తారనుకుంటా, ఒక ఫేవర్ ఉంది. సో అది మేమేం చెప్పలేమన్నమాట. సో చూద్దాం బాస్. నేనైతే ఇంకా కొన్ని రూమర్స్ ఇంకా కొన్ని అప్డేట్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను. సో అందుకని చెప్తున్నాను బాస్, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మీరు మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.